సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మా అధ్యక్షుడు మంచు విష్ణు గారు ఈ రేవ్ పార్టీ, బెంగుళూరు రేవ్ పార్టీ పైన స్పందించడం జరిగింది సార్. నటి హేమ కాస్త మద్దతు తెలిపినట్టుగా తెలుస్తుంది ఆయన మాటల్లో. అంటే ఆమె పైన దోషిగా ముద్ర పడేంత వరకు ఆమె నిర్దోషే. పోలీసులు పక్కా ఆధారాలతో, సాక్ష్యాలతో ఆమె దోషిని ప్రూవ్ చేస్తే తప్పితే మా అసోసియేషన్ ఎటువంటి చర్యలు తీసుకోదు అని అంటున్నారు. మరోవైపు చూస్తే హేమ నేను అసలు ఆ పార్టీకే వెళ్ళలేదు, సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేస్తా అని చెప్పేసి ఆమె అటువైపు మాట్లాడుతుంది. మరి మీ ఒపీనియన్ సార్ వీటిపైన? అంటే ఒకటి, ఎవరైనా సరే ఒక నేరం జరిగినప్పుడు పోలీసు వారు అరెస్టులు చేస్తారు కదా. ప్రాథమిక సమాచారంతో ప్రాథమికంగా లభించినటువంటి, అంటే ఒక హత్య జరగచ్చు, లేకపోతే ఏదైనా తగలబెట్టిన ఇన్సిడెంట్ జరగచ్చు. ప్రాథమికంగా లభించిన సాక్ష్యాధారాల ఆధారంగా కొన్ని అరెస్టులు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. కేసు ట్రయల్ జరిగి న్యాయస్థానంలో ఇతను నేరం చేశాడని ప్రూవ్ అయ్యే వరకు వాడిని నేరస్తుడు అనటానికి వీల్లేదు అని చట్టం చెబుతోంది. రిమాండ్లో ఉండొచ్చు. రిమాండ్ ప్రిజనర్ వేరు, శిక్ష పడ్డటువంటి కన్విక్ట్ అయినటువంటి ప్రిజనర్ వేరు. వాళ్ళకి డ్రెస్ ఇస్తారు, వీళ్ళకి డ్రెస్ ఇవ్వరు. వీళ్ళు వాళ్ళ బట్టలే వాళ్ళు కట్టుకుంటారు. సో వీళ్ళ హక్కులు వేరు, వాళ్ళ హక్కులు వేరు. జైల్లో కూడా వాళ్ళు బెయిల్ మీద వెళ్ళిపోతాడు, లేకపోతే అక్కడే ఉంటాడు. రిమాండ్ ప్రిజనర్ అక్కడే ఉంటాడు. కాబట్టి న్యాయస్థానమే ఆ ప్రమాణాలు పాటిస్తోంది. అదే ప్రమాణాలు ఎవరైనా పాటించాలి. ఆవిడ మీద నేరం నిర్ధారణ ప్రూవ్ అవ్వాలి కదా. ప్రూవ్ అయ్యి అరెస్ట్ చేస్తేనే ఆవిడ నేరస్తున్నారు అనుకోనక్కర్లా. కోర్టులో ప్రూవ్ అవ్వాలి. కోర్టులో ఆవిడ నేరం చేసినట్టుగా ప్రూవ్ అయ్యి శిక్ష పడితే అప్పుడు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలోనూ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలోనూ ఉద్యోగులు చేసేటువంటి వాళ్ళు కూడా అరెస్టులు అవుతారు. అరెస్టులు అయినప్పుడు కోర్టులో జడ్జిమెంట్ వచ్చే వరకు వీళ్ళని సస్పెండ్ చేస్తారు. ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి కోర్టులో ప్రూవ్ అయ్యే వరకు హాఫ్ శాలరీ ఇస్తారు. ప్రూవ్ కాలేదు అనుకోండి, వీడు నిర్దోషిగా బయటకు వచ్చేస్తే అప్పుడు రిమైనింగ్ శాలరీ రిలీజ్ చేస్తారు. చేసి ఉద్యోగం తిరిగి వాడిని జాయిన్ చేసుకుంటారు. ఇది ప్రొసీజర్. కాబట్టి ఎక్కడైనా నేరం ప్రూవ్ అవ్వాలి. కోర్టులో నిర్ధారణ అయి కోర్టు శిక్ష వేసినప్పుడు మాత్రమే నేరస్తులు ఎవరైనా. హేమ గారు కూడా అంతే. ఆవిడ కూడా అంటే ఒకటి, మంచు విష్ణు కూడా హేమని ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనేటువంటి ఒక డైలాగ్ మొదలయ్యింది ఆల్రెడీ. ఇలాంటివి పరిహరించడానికి దీనికంటే ఇంకొంచెం బ్రాడర్ వ్యూలో వెళ్ళి సినిమా పరిశ్రమకు సంబంధించిన అన్ని విభాగాలని కలుపుకుని ఎందుకు మా మీద దాడి చేస్తున్నారు అంటే, డ్రగ్స్ అనేవి కేవలం ఫిల్మ్ నగర్ వాళ్ళు మాత్రమే తీసుకుంటారా, సినిమా వాళ్ళ మీదే ఎందుకు దాడులు చేస్తున్నారు, సమాజంలో ఇంకెవరికి డ్రగ్స్ అంటే ఏమిటో తెలియదా, రాజకీయ నాయకులు డ్రగ్స్ తీసుకోరా, లేకపోతే ఇతర ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, బ్యూరోక్రసీలో ఉన్నవాళ్ళు డ్రగ్స్ తీసుకోరా, ఇంకొక రంగంలో ఉన్నవాళ్ళు ఎవరు డ్రగ్స్ తీసుకోరా అనేది ఎందుకు వాళ్ళెవరి పేర్లు ఎప్పుడూ రావు. ఎందుకు డ్రగ్స్ అనగానే సినిమా వాళ్ళ పేర్లు మాత్రమే ఎందుకు ఎజెండాలోకి వస్తాయి? ఏం జరుగుతోంది అంటే, ఒక నేరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. డ్రగ్స్ అనేవి సినిమా వాళ్ళు మాత్రమే వాడతారు అనే ఒక నేరేటివ్ని సెట్ చేసి ఆ నేరేటివ్ వెనకాల తలదాల్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఇతర శక్తుల గురించి ఎందుకు మాట్లాడరు అనేది ఒక క్వశ్చన్ రైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి ఇవి. ఈ రోజున రేవ్ పార్టీలో డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి, ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మేము వెళ్ళి దాడి చేసామని చెప్తున్నారు. సో డ్రగ్స్ లేకపోతే దాని మీద వీళ్ళకి ఉన్నటువంటి అభ్యంతరం ఏం లేదు. ఆ ఒక్క పార్టీలోనే డ్రగ్స్ సరఫరా అయినాయని అనుకోలేం కదా. ఆ ఒక్క పార్టీ కోసమే అక్కడ ఎవడో ఒక సరఫరాదారుడు ఉండే అవకాశం లేదు, నడుస్తోంది అక్కడ. సో చాలా ప్రాంతాల్లో ఇలాంటి పార్టీలు కామను. అంటే వాళ్ళ దైనందిక జీవితం నుంచి ఎస్కేప్ అవడానికి కాసేపు వేరే ప్రాంతంలో సంచరించడం కోసం ఇక్కడ వస్తారు.
ఇలాంటి పార్టీల ఉద్దేశమే అది. అలాగే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరేగా నడుస్తాయి. బయట ఉన్నటువంటి నైతిక వర్తనకి పూర్తి భిన్నమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆ విమర్శలు కూడా చేశారండి. బెంగళూరు పోలీసులు కాదు, ఇప్పుడు ఆ రేవ్ పార్టీ మీద జరుగుతున్నటువంటి చర్చల్లో నైతిక ప్రవర్తన మీద కూడా కొన్ని డైలాగ్స్ వచ్చినాయి. అక్కడ వావి వరుసలు లేకుండా విశృంఖల శృంగార కార్యక్రమం కూడా జరిగింది అనేది కూడా మాట్లాడుతున్నారు. జరుగుతాయి. ఇవన్నీ జరగటం కోసమే కదా అసలు అది ఏర్పాటు చేసింది. ఆధ్యాత్మిక సమావేశం కాదుగా అది. రేవ్ పార్టీ దాని తాలూకా డైనమిక్స్ పబ్లోకి వెళ్ళి చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినరు కదా ఎవరు. ఆ వాతావరణం వేరు, దానికి వెళ్ళేవాడి మానసిక స్థితి వేరు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ఎందుకు ధార్మికంగా లేరు ప్రజలు అనేది వేరే గొడవ. దానికి సంబంధించి విడిగా బాధపడాలి. ఆ కాంటెక్స్ట్లోకి వెళ్ళి బాధపడక్కర్లేదు. చాలామంది చేస్తున్న తప్పిది. అందుకని సినిమా వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది ఒక డైలాగ్ గనక ఇటు నుంచి మొదలైతే, ఇప్పుడు ఎలాగూ ఆయన మీద విమర్శలు మొదలైనాయి. మంచు విష్ణు మీద హేమని వెనకేసుకొస్తున్నారు అని మాట్లాడటం మొదలైంది కదా. సో దీనికి సమాధానం చెప్పడం అనే కార్యక్రమాన్ని పక్కన పెట్టి ఇప్పుడు నిర్మాత మీద కూడా దాడి జరిగిందిగా లాస్ట్ ఇయర్. చౌదరి మీద డ్రగ్ బిజినెస్ చేస్తున్నాడని అతని కాల్ డేటాలో ఉన్న వాళ్ళందరినీ వీధిని పడేశారు కదా, ఎవరి అనుమతి లేకుండానే. కాబట్టి వీటన్నిటినీ రైజ్ చేసి మీరు సినిమా వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో మాకు తెలియాలి అని ఒక ప్రశ్నని సంధించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే డ్రగ్ బిజినెస్ ఎవరు చేస్తారు? నైజీరియన్స్ మాత్రమే చేస్తారు. నైజీరియన్స్ కొంతమంది, అంటే మనకు ఒక సాంప్రదాయం ఉంది మొదటి నుంచి. చాలా జైళ్లలో ఒప్పందం కేసులు అని ఉంటారు. వాడు నేరం చేయడు, ఎవడో నేరం చేస్తాడు. ఆ నేరాన్ని అంగీకరించడం కోసం కొంతమంది ఉంటారు. వాడు అంగీకరించేస్తాడు కోర్టుకి వెళ్ళి. దాని నిమిత్తం వాడికి ఏదో పేమెంట్ ఉంటుంది. ఇది చాలామందికి తెలియదు. అంటే దొంగ సాక్ష్యాలు చెప్పే వాళ్ళ వరకు తెలుసు జనాలకి. కొన్ని క్రైమ్స్ ఎవడో చేసిన క్రైమ్ని తల మీద వేసుకుని జైలుకు వెళ్ళి డబ్బులు తీసుకునే బ్యాచ్ కూడా ఉంది ఈ దేశంలో. దాన్ని ఒప్పందం కేసులు అంటారు జైలు భాషలో. సో ఇలాంటి కల్చర్ ఉంది మనకి. ఇలా ఒప్పందం చేసేస్తున్నారు నైజీరియన్స్ని పట్టుకొని. నైజీరియన్స్ మాత్రమే వాళ్ళు ఎక్కడ చేసేస్తారు డ్రగ్స్. వాళ్ళకి రావడానికి ఏదో మార్గం ఉండాలి కదా. అది చాలా దుర్మార్గమైన మాట. ఆ నేరేటివ్ వెనకాల ఇక్కడ నేటివ్ పీపులే బిజినెస్ చేస్తున్నారు. ఏ ప్రాంతంలో ఆ ప్రాంతపు రాజకీయ నాయకులే డ్రగ్ బిజినెస్లో కూడా వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా డ్రగ్ సర్క్యులేషన్ జరగటం అనేది అయ్యే పని కాదు. రాజకీయ నాయకులు, దాంతోపాటు బ్యూరోక్రసీ, డిపార్ట్మెంటు, ఇవన్నీ కలిసే ఈ డ్రగ్ బిజినెస్ వెనకాల నిలబడటం వలన, మద్దతుగా నిలబడటం వలనే ఇది నడుస్తోంది. కాకపోతే అప్పుడప్పుడు ఇలాంటి దాడులు చేయటం ద్వారా మేము అప్రమత్తంగా ఉన్నాము అని వాళ్ళు చేసే అవినీతిని కప్పిపుచ్చుకోవటానికి ఈ నేరేటివ్ని వాడుకుంటారు. నైజీరియన్స్ దుర్మార్గం చేస్తున్నారు, మేమందరం పతిత్తులం, సినిమా వాళ్ళే డ్రగ్స్ తీసుకుంటారు, మిగిలిన సమాజం అంతా పుణ్యాత్ములు అని చెప్పడం కోసం ఈ నేరేటివ్ని వాడుకుంటున్నారు అనే దాన్ని బలంగా గనక ఒక నినాదంగా ఇవ్వగలిగితే సినిమా ఇండస్ట్రీ, అప్పుడు కంట్రోల్ అవుతుంది. అప్పటి వరకు రోజుకొక సినిమా వాడి మీద ఈ కథ, అంటే వాళ్ళకి ప్రెజర్ వచ్చినప్పుడల్లా, ప్రెజర్లో డ్రగ్స్ తీసుకుంటారు అన్నట్టుగా వాళ్ళకి ప్రెజర్ వచ్చినప్పుడల్లా ఒక సినిమా సెలబ్రిటీ మీద ఒక డ్రగ్ కేసు పెట్టేసి ఒక గందరగోళం చేసి 2-3 రోజులు అటెన్షన్ అటు వెళ్ళిపోతుంది. ఇది జరుగుతోంది. దీన్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమ ఆత్మగౌరవానికి సంబంధించిన వ్యవహారం. మేము కౌన్సిలింగ్ చేసుకుంటాము, మా చెప్పలేదో మేము పడతాము, మీరు ఎందుకు ఇలా మమ్మల్ని వీధిలోకి లాగి బదనాం చేస్తున్నారు
ఇప్పుడు ఆ మధ్య రాడిసన్ పబ్ మీద దాడి జరిగింది. అందులో కేవలం సినిమా వాళ్ళ పేర్లే బయటకు వచ్చినాయి తప్ప మిగిలిన 70 మంది వాళ్ళు ఊరేమిటి, పేరేంటి, ఆడు ఏం చేస్తాడు, ఏ వ్యాపారం చేస్తాడు, ఏ రాజకీయ పార్టీలో ఉన్నాడు, అవి ఏమన్నా బయటకు చెప్పారా, స్క్రాల్ వేసారా టీవీ ఛానల్స్లో? చౌదరి కాల్ డేటాలో ఉన్న వాళ్ళందరి ఫోటోలు ప్లే చేశారుగా. మరి ఇతరుల పేర్లు ఎందుకు వేయరు, ఫోటోలు ఎందుకు వేయరు? అంటే మీరు టార్గెట్ చేస్తున్నారు అక్కడ అని అర్థం. ఆ టార్గెట్ చేయడాన్ని ప్రశ్నించకపోతే ఇంకెందుకు సంఘాలు, సినిమా మా సంఘము, లేకపోతే నిర్మాతల మండలు, ఛాంబరు ఉండే ఏం ప్రయోజనం అక్కడ? అందుకని ఇది మంచు విష్ణు నిర్ణయం మంచిదే, అదేమీ ప్రోహేమ కాదు. న్యాయస్థానాలు పాటిస్తున్న పద్ధతిలోనే మాట్లాడాడు, లీగల్గానే మాట్లాడాడు. ప్రూవ్ అయ్యే వరకు అనుమానితులు మాత్రమే, ప్రూవ్ అయిన తర్వాత మాత్రమే నేరస్తులుగా ధృవీకరణ జరుగుతుంది. అప్పుడు నేరస్తులుగా ధృవీకరణ జరగని వారు నేరస్తులని మాట్లాడటం చట్ట ప్రకారం తప్పు. ఆ తప్పు చేయదలుచుకోలేదు అని చెప్పడం వరకు అతను బాగానే మాట్లాడాడు. కాకపోతే అక్కడితో ఆగాల్సిన అవసరం లేదు. మిగిలిన సంఘాలను కలుపుకుని సినిమా ఇండస్ట్రీ మీద జరుగుతున్న దాడిని ప్రశ్నించగలిగితే సాకారం అవుతుంది. లేకపోతే ఈ పాసివ్ స్టేట్మెంట్స్ వలన ప్రయోజనం ఉండదు. 4 రోజులు అతను ట్రాల్ అవుతాడు, ఆ తర్వాత రెగ్యులర్ ప్రోగ్రామే. నిజానికి చౌదరి కాల్ డేటాలో బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఆ రోజున డిఫెమేషన్ వేసుంటే ఛానల్స్ మీద బాగుండేది. వాళ్ళు అలాంటి స్టెప్ తీసుకోకుండా బతిమాలుకున్నారు, మా ఫోటోలు డిస్ప్లే చేయకండి ప్లీజ్ అని ఆ ఛానల్స్కి ఫోన్లు చేసి బతిమాలుకున్నారు. నిన్న ఈ రేవ్ పార్టీ ఎపిసోడ్లో కూడా శ్యామల అనే యాంకర్, అదే వైసీపీకి ప్రచారం చేసిన అమ్మాయిని ఆ రేవ్ పార్టీలో ఉందని చెప్పి ప్రచారం చేశారు. చేయడం ద్వారా ఇది వైసీపీ రేవ్ పార్టీ అనేది కూడా ఒకటి ప్రచారం చేసే ప్రయత్నం టీడీపీ మీడియా నుంచి నడిచింది. సరే, దీనికి కౌంటర్గా టీడీపీ రేవ్ పార్టీ అని వాళ్ళు మాట్లాడారు. ఈ గొడవలో అమ్మాయి బయటకు వచ్చి నేను డిఫమేషన్ వేస్తాను, పరువు నష్టం దావా వేయదలుచుకున్నాను అంది. వేస్తే మంచిదే. ఈ వేయటంతో పాటు ఈ నినాదం కూడా పట్టుకోవాలి. అంటే అక్కడ అది పొలిటికల్ ఏరియా కాబట్టి అమ్మాయి అక్కడ వరకే కన్ఫైన్ అయింది. అలా కాకుండా సినిమా వాళ్ళు ఇంకొక అడుగు ముందుకు వేసి స్టేట్ని క్వశ్చన్ చేయగలిగితే, రాజ్యాన్ని ప్రశ్నించగలిగితే, లేదు ఒక రిప్రజెంటేటివ్, ఇప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు రిప్రజెంటేషన్ వెళ్ళి మాట్లాడుతున్నారుగా ముఖ్యమంత్రులతో, హోంమంత్రులతో, అలాగే ఈ వ్యవహారంలో కూడా వెళ్ళి మాట్లాడితే మంచిది. మా దగ్గర ఒక కౌన్సిలింగ్ సెంటర్ పెట్టండి ఫిల్మ్ ఛాంబర్లో, ఒక హాలు కేటాయిస్తాం మీకు, అన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు దానికి వచ్చేటట్టు చేస్తాము, ఇలాంటిది ఏదో ఒక డైలాగ్ మాట్లాడాలి కదా. ఇదేమీ లేకుండా ఎన్నిసార్లు దాడులు చేయించుకుంటారు వాళ్ళు? అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా దీన్ని? ఇలా యాక్సెప్ట్ చేసినందుకు ఏమన్నా ముడుపులు ముడుతున్నాయా వీళ్ళకి అన్నదాకా పెడుతుంది ఆలోచన. అందుకని అంత దూరం ఆలోచనలు వెళ్లకుండా నివారించుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.